హాయ్ అండి. ఇదైతే ఎల్‌జీ వాషింగ్ మిషన్ టాప్ లోడ్ అండి. దీంట్లో ప్రాబ్లమ్ వచ్చేసి వాషింగ్ మిషన్ ఆన్ చేయంగానే వాటర్ అయితే తీసుకుంటుంది గదా! ఆ వాటర్ అనేవి సన్నగా కారుతున్నాయి. అలాగే కింద నుంచి అయితే వాటర్ బయటకొచ్చేస్తున్నాయి. మీ వాషింగ్ మిషన్‌కి గూడా ఇట్లాంటి ప్రాబ్లమ్ గాని వస్తే మీరే ఇంట్లో ఎలా సాల్వ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూడండి. నీళ్ళనేవి కింద ఎందుకు కారుతున్నాయనేసి బాటమ్‌లో గూడా చూసాము. డ్రమ్ అయితే నీట్‌గానే ఉంది. ఏ డ్యామేజు లేదు. ఇంక పైన చూసుకున్నట్లయితే సాల్నాయిడ్ వాల్వ్ అనేది ఎలికలైతే కొట్టేశాయి. దానివల్లయితే లోపల వాటర్ అనేవి కొద్దిగా పడడం, కిందన్ని కారిపోతూ ఉన్నాయి. ప్రాబ్లమ్ వచ్చేసి ఇదేనండి. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నామో చూడండి. ఫస్ట్ అయితే మనకి డ్యామేజ్ జరిగింది సాల్నాయిడ్ వాల్వ్ కదా! ఆ సాల్నాయిడ్ వాల్వ్ అనేది బయటికి తీసేసుకోవాలి. ఆ సాల్వినాయిడ్ వాల్వ్ ఎలా ఓపెన్ చేసుకోవాలంటే, మనం డిటర్జెంట్ అనేది వేస్తాం కదా! ఆ ట్రే అనేది బయటికి తీసేసుకుంటే, మనకి స్ట్రెయిట్‌గా అయితే స్క్రూస్ అయితే కనిపిస్తుంటాయి. ఆ 2 స్క్రూస్ తీసేసి ప్రెస్సింగ్ అయితే ఉంటుందండి. ఆ ప్రెస్సింగ్ లాక్‌ని కూడా బయటికి తీసేస్తే, ఈ సాల్వినాయిడ్ వాల్వ్ అనేది బయటకొచ్చేస్తుంది. చూసారు కదా! ఇదైతే సాల్వినాయిడ్ వాల్వ్ అండి. ఇంకా ఇక్కడ హోల్ అయితే పడింది. దాన్నైతే మనము ఎంసీల్ ఉంటాయి కదా! ఎంసీల్‌ని పెట్టేయాలండి. ఆ ఎంసీల్ ఎలా పెట్టాలంటే, మనకి ఒక క్లాత్ అనేదుంటే, ఆ క్లాత్ గట్టిగా లోపలికైతే పెట్టేసుకొని, ఆ పైనైతే ఎంసీలయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఎక్కడైనా హోల్స్ గాని ఉంటే ఎంసీలయితే పెట్టేసుకోవాలండి. ఇంతేనండి సాల్నాయిడ్ వాల్వ్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసేసాము. మీరు కూడా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి వెళ్ళిపోకుండా.